గడ శాపల మానబడ్డది. ఓ కాడ భూకంపం వచ్చింది. గిడ సుడిగాళ్ళొచ్చి ఇండ్లనే కూలగొట్టిపోయినాయి. ఓ కాడ సునామీ వచ్చింది. ఓ కాడ భూమిలోకెళ్ళి నీళ్లు పొంగి పొంగి వస్తున్నాయి అని మనం ఊకూకే పేపర్లల్లో టీవీలలో చూస్తుంటాం కదా. చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఏహే, మనకు గసొంటి అన్ని రావు అని అనుకుంటారు కదా. కానీ కొన్ని కొన్ని చిత్రాలు మన కాడ కూడా జరుగుతుంటాయి. ప్రకృతి ఎక్కడ ఎట్లుంటుందో ఎవ్వరికి తెలుసు. వెనకటోళ్ళు భూమికి పుండైందని చెప్తే ఏందో అనుకున్నాం గాని ఆగో అది గిదే ఉన్నట్టున్నది. వరంగల్ జిల్లా మూడు చెక్కల పల్లె ఊళ్ళో చూడుండ్రి ఎట్లయిందో. మొత్తం రాత్రికి రాత్రే పెద్ద బొందైంది. బొందేంది, 4 మనుషులు 40 రోజులు ఒడిపెంబడబడి ఓ సేదబై దవ్వినట్టే ఉన్నది కదా. లోపట నీళ్లు కూడా పడ్డాయి. మరి నీళ్ళల్లా ఇంకెంత లోతున్నదో. చుట్టూ చూస్తుంటే ఉన్న మట్టి ఉన్నది ఉన్నట్టే లోపలికి పోయినట్టు కనిపిస్తుంది. ఇక ఈ తొవ్వని బాయిని చూస్తందుకు నల్లబెల్లి మండలంకెళ్ళి చాలా మంది చచ్చిపోతున్నారట. మరి ఇదివరకు గిడ కూడ్పిన బాపతి పాత బాయి కూడా లేకుండేనట. మరి ఏమైందో ఏందో గాని ఇక జరంత చదువుకున్నోళ్ళైతే భూమి కింది పొరలల్లా అటు ఇటు జరుగుట్లనే గిసొంటి బొందలైతాయని చెప్తున్నారు. కానీ ఆ శెల్కగల్ల రమేష్ అయితే ఏదన్నా పని చేస్తా ఇంకెన్ని దిక్కులల్లా భూమికి ఇట్లా లోపలికి పోతుందో అని భయపడుతున్నాడు. మరి దీని మీద పెద్ద పెద్ద సార్లు ఏమన్నా పరీక్షలు గిట్లా చేస్తారేమో చూడాలి.